ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. 2025 సంవత్సరంలో మార్చి 14వ తేదీన పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం రోజున ఎన్నో శుభ ఘడియలు ఏర్పడబోతున్నాయి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇది. ఈ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం పూర్తయ్యేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేస్తే చాలు. మీ జాతకం మొత్తం మారిపోయి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అపార ధనయోగం కలుగుతుంది. మార్చి 14వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇదే రోజున పౌర్ణమి తిథి ఏర్పడింది. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు వివరిస్తున్నాయి. మార్చి 14 ఉదయం 9:29 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:29 గ్రహణం ముగుస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు కన్య రాశి ఉత్తరా నక్షత్రంలో ఉంటాడు. చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను చేసుకోవచ్చు. ఈ చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండటం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. అలాగే గ్రహణ కాలంలో పొరపాటున కూడా బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం కాలంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ గ్రహణం సమయంలో నిద్రపోకూడదు. అలాగే కుట్టుపని చేయకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. గ్రహణకాలంలో దేవతల విగ్రహాలని ముట్టుకోకూడదు. పూజలు, శుభకార్యాలు వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాశుల వారిపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, అలాగే కుంభరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉంటారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి అఖండ ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే తులసి మొక్కకి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున, అందులోనూ చంద్రగ్రహణం కలిసొచ్చిన నాడు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే స్త్రీలు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున తెల్లవారక ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పూర్ణిమ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమి చుట్టూ తిరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ పౌర్ణమి రోజున ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 జపించాలి. పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ చంద్రగ్రహణం సమయంలో సాయంత్రం 6 దాటిన తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబానికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు గుమ్మడి కాయను కట్టండి. శని బాధలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున అరటి పండ్లను దానం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.